శోభనం అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా జరిపించచ్చు, కానీ తన వాళ్ళు ఎవరూ లేకుండా మనం మాత్రమే ఉంటే ఆ లోటు మనసులో ఉంటుంది కదా. అలా ఆలోచించేవాడే అయితే ఆ అబ్బాయి ఇంటికే వచ్చేవాడు కాదు. నచ్చిన మనిషితో నచ్చినట్టు బతకాలి అనుకుంటున్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చాడు. అందుకే మేము ఎన్ని మాటలన్నా కొట్టినా తిట్టినా ఇక్కడే ఉన్నాడు. అలాంటి వాణ్ణి సంతోషంగా ఇల్లరిక వల్లుడు అనుకుందాం. ఈ ఇంట్లో ఇల్లరిక పల్లుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. మా ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం. మా అమ్మా నాన్నలతో కలిసి ఉండడమే నాకు ఇష్టం. శౌర్యాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను. అంతేకాని సాంప్రదాయం కోసం వాళ్ల గడప తొక్కి మళ్లీ అవమానాలు పడాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ల మనసులో ఆ ఉద్దేశమే ఉంటే ఈ ఆలోచన చేయాల్సింది వాళ్ళు, మనం కాదు. రే రాఘవ, వాళ్ళు కోపడినట్టు మనము కోపడితే ఎలారా? వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ బుద్ధులవి. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా చెప్పు? అప్పుడున్న ఆవేశంలో ఏదో మాట్లాడారు. ఎంతైనా కన్న కొడుకు కాదని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కోపం ఉంటుంది కదా. అరే, నిలువున మనుషుల్ని చంపుకున్న వాళ్లే కాలం గడిచిపోయిన తర్వాత అంతా మర్చిపోయి కలిసి ఉంటున్నారు. వాళ్ళకి మనకి మధ్య ఆస్తి తగాదాలేవీ లేవు, కుటుంబ తగాదాలు ఏవీ లేవు. అనుకోకుండా జరిగిన పని గొడవలు, వాటికి కారణాలున్నాయి. ఇప్పుడు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆడపిల్లవాళ్లం కాబట్టి మనమే వచ్చి ఓ మాట అడిగితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. అవును రాఘవ, ఎదుటి వాళ్ళైతే తప్పు తప్పు అంటూ మనము తప్పు చేస్తే ఎలా? వాళ్ళ తప్పు వాళ్ళకి చెప్పి సాంప్రదాయబద్ధంగా ఏది ఎక్కడ జరగాలో అక్కడ జరిపిస్తే బాగుంటుంది. లేదు బావా, ఎవరికి అర్థం కావట్లేదు. మీరు పెద్ద మనసుతో అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి అవమానపడడం తప్ప జరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అన్నీ మనమే అనుకుంటే ఎలారా? వాళ్ళేమనుకుంటున్నారో ఏమంటారో అని మనం ఇక్కడే ఉండిపోతే ఆ తప్పు మనదే అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. నష్టమే ఉంది. మహా అంటే 4 మాటలు అంటారు, అంతే కదా. మాట పడ్డం అవమానపడ్డం నష్టం కాదా అక్క? నాకు తెలిసి మీరు వెళ్ళడం అయితే అంత మంచిది కాదు. అవకాశం దొరికినప్పుడల్లా అవమానించాలని చూసే ఆ రుద్రానికి మనుషుల విలువ మనసుల విలువ తెలీదు. వాడు చెప్పేది కూడా నిజమేనమ్మా. నాకెందుకో వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది. అలా అనుకుంటే ఎలా అండి? అమ్మా భూమి, మాకంటే గొప్పగానే నువ్వు ఆలోచించి అంత పెద్ద గండం నుంచి నువ్వు కాపాడి ఇష్టపడిన వాడికిచ్చి నువ్వు పెళ్లి జరిపించావు. నువ్వే ఆలోచన చేసినా బాగుంటుందమ్మా. గతానికి ఎప్పుడూ గాయాలుంటాయి. ఆ గాయాలకు కూడా మందు రాసే ప్రయత్నం చేయాలి గాని వాటిని అలాగే దాచుకోకూడదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, నువ్వన్నట్టుగా వాళ్ళ మనసు మారిందేమో. అవును భూమి, వాళ్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం, బాధలు పడ్డాం కాబట్టి రాఘవకలా అనిపిస్తుంది. నేను మాత్రం ఏంటక్క? వాళ్ళ వల్ల మన ఇంట్లో ఎవరు మాత్రం అవమానపడలేదు. చివరికి కన్న కొడుకు సిద్ధార్థ్ కూడా అవమానపడ్డాడు కదా. నువ్వెన్నైనా చెప్పరా, ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. ఎన్ని అవమానాలు పడ్డాం, మహా అయితే ఇంకొక అవమానం పడతాం, అంతే కదా. అవసరం లేదక్క. తెలిసి తెలిసి వెళ్ళడం ఎందుకు?